హాయ్ అండి అందరికీ. నా చేతిలో ఈ వంకాయలని చూసి వంకాయ బజ్జీ ఏస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి. నేనైతే బీస్ పికిలు, వంకాయ అయితే కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చేసి చెప్పాను కదండీ! ఈ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బావుంటుందని. కానీ ఇప్పుడైతే చాలామంది ట్రెండింగ్‌లో ఉంది కదా! ఈ వంకాయతో బజ్జీలు వేయటం. నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను. వంకాయ కర్రీ చాలా మందికి ఇష్టం ఉండదు కదండీ! నాకు కూడా ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను కొన్ని అలవాట్లు. మ్యారేజ్ అయ్యాక తప్పదు కదండీ! మా అమ్మ చెప్తూనే ఉండేది పెళ్ళయ్యాక అలా కుదరదు. అమ్మ ఆమ్లెట్ ఎయ్యు, అమ్మ పకోడీ ఎయ్యు అంటే అవ్వదు. సో, అన్నీ కూడా అలవాటు చేసుకోవాలమ్మా అంటే మనం వింటామా? మనకు నచ్చలేని కూర ఉందంటే చాలు టమాటో రైస్ కానీ అలా ఏదైనా చేయమని చెప్పేవాళ్ళమే. కానీ పెళ్ళయ్యాక వాళ్ళకొకటి, మనకొకటి వండుకోవాలంటే చాలా నీరసం వచ్చేస్తుంది కదా! సేమ్ అలాగే నాకు కూడా. అలా వాళ్ళకొకటి, నాకొకటి వండుకోలేక వండింది తినేసేదాన్ని. అలాగా వంకాయ అయితే అలవాటయిపోయింది. ఇప్పుడు వంకాయ ఫేవరెట్ కూడా అయిపోయింది. మీరు కూడా నాలాగైతే అస్సలు చేయకండి. మ్యారేజ్ అయ్యాక చాలా ఇబ్బంది పడాలి. మీరు నాలాగైతే కామెంట్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.